ప్రాజెక్టు చెరువు కింద నీళ్లు తీసుకుంటే బంద్ చేసినాం, నీటి తీరువ రద్దు చేసినాం. అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నాం. రైతులకు బాగా జరుగుతుంది. అప్పుడప్పుడు ఏమవుతుంది, కొన్ని దుష్ట దినాలు వస్తాయి, చెడు గడియలు వస్తాయి. మన వాళ్ళు కూడా అలవోకగా ఓట్లేసారు. మీరు గొప్పలో మీరు మాణిక్యరావుని గెలిపించారు. కొన్ని నియోజకవర్గాలలో అత్యాశకు పోయి నేను చెప్పినా కూడా అప్పుడు మంది మాటలు పట్టుకొని మారమానం పోతే మళ్ళా చివరికి ఇల్లు కాలిపోతారు. వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు, మోసపోతాం. రైతు బంధుకు రామరామ అంటారు, దళిత బంధుకు జైబీం అంటారు. వీళ్ళు ముంచుతారని ఆయన చెప్పిన ఆయన వాడు తులం బంగారం ఇస్తా, నీకు ఏంటి, నీకు బంగారం వడ్డానం పెడతాను కానీ ఆయన నమ్మి ఏమో మీ సంగతితో చూద్దామని ఆయనతో వేశారు. వేసింది ఇరుకపోయారు, బాయిలో పడ్డారు, అయిపోయి ఉన్నాయి అన్ని పీకే. మళ్ళా మొదటికి వచ్చానా కైలాసం ఆడలో పెద్ద పామింగినట్టు అయింది. మళ్ళీ అంతే కదా, ఆలోచన లేకుండా ఇటు పడితే అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ. గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది. జర తువ్వకచ్చినాం, రైతులు ఇంత ముఖం తెలివైతుంది, ఇంత బాకీలు కట్టుకుంటుండ్రి. ఎంతో మంది పాపం సిటీలు వేసుకుంటారు, ఏదో వేసుకుంటారు. రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుంది. ఆయన పోయిన గంగ గడిచి ఇప్పుడు వాడు ఇతడో ఏడో భగవంతుని కనుక ఇచ్చినప్పుడు మోసమే. ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం చేస్తారు తప్ప కడుపునిండా ప్రేమ ఇచ్చేది ఇట్లే ఉంటుందా? మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది. కరోనా వస్తే కూడా నేను రైతు బంధు ఆపలే. కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం రాకపోయినా 4-5 మంచి స్కీములు తెచ్చి ఇవాళ కాపాడుకున్నాం. గౌరవంగా బతికింది రైతులు. బీమా వచ్చినండి, రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది. గుంట భూమి ఉన్న కూడా మంచిగా సాయం జరిగింది, చిన్న రైతు కూడా సాయం జరిగింది. అట్లా అందరికి మనం గొర్రెల కాపలకు గొర్రెలు ఇవ్వడం కానీ, చేప పిల్లలు కానీ, అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలని అట్లా ఆదుకున్నాం. మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి. మా వాళ్ళందరూ పైకి రావాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ ముస్లింలు ఓట్లేసుకున్న తప్ప ముస్లింలకు మనం చేసిందా? ఇమాం మౌజన్లకి మన జీతం ఇచ్చిందా? మనం వచ్చినాకనే ఫస్ట్ టైం వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాం. ముస్లిం మైనార్టీ పిల్లలకు, మన గిరిజన పిల్లలకు, మన ఎస్సీ పిల్లలకు, మన బీసీ పిల్లలకు ఎంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం. అందరినీ కూడా ముందు తీసుకుపోవాలి. ఇవాళ మన కళ్ళ ముందని నాకు బాధ కలిగేది ఏంటంటే, చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూళ్ళలో చదివించలేరు, వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు, బీసీ, మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాలలు పెట్టారు. అద్భుతమైన చదువుకునే వాళ్ళు. ఇవాళ మొత్తం రోజు బడి పిల్లలు విషాహారము, కడుపు నొచ్చుడు, బాధపడు, పురుగులు అన్నం పెట్టుడు. పిల్లలు వెళ్ళిపోతున్నారు, ఆ స్కూళ్ళ నుంచి ఇళ్లకి వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు. ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు. మళ్ళీ ఈ చేసిన కూడా ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా? మళ్ళా పాత కాంగ్రెస్ మోపోయింది, మళ్ళా కరెంట్ కోతలు మోపోయినాయి. ఎండాకాలం ఇంకేం గతి అవుతుందో, మార్చి ఏప్రిల్ ఏమవుతుందో. ఇంకా కరెంటు కోతలు మోపోయినాయి, మంచినీళ్ళు సరిగొత్తలేవు, అడిగే నాతులు లేడు. ఎవడన్నా గట్టిగా నిలదీసినట్టు వాడిని పోలీస్ స్టేషన్లో పట్టేయడం. ఇదేనా రాజ్యం? ఇట్లా ఉండదా రాజ్యం? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి చెప్తా. నాకు తెలిసి నాకేం గుర్తులేదు. నేనేమంటున్నా అంటే, ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం. గోదావరి నుంచి నీళ్లు తెచ్చుకున్నాం, నీళ్లు తెచ్చుకొని మంచినీళ్ళ తర్వాత సాగునీళ్ళు ఎంబడబడ్డాం. మెదక్లో యువతల ప్రాంతం అంతా కొంత అందినే నీళ్లు, పాత మెదక్ జిల్లాలో. నీటికి మిగిలిపోయినాయి మన 2 తాలూకాలు, నారాయణఖేడ్, జైరాబాద్. వాళ్ళకి నీళ్లు రావాలి. ఎట్లా రావాలి గోదావరి నీళ్లు? సింగూరు ఒక టైంలో నిండుతుంది, ఒక టైంలో నిండదు. మరి నిండినప్పుడు ఎట్లా
గోదావరి నీళ్ళెద్దుకు. సింగూరు నుంచి లిఫ్ట్ చేసి సంగమేశ్వర బసవేశ్వర అని 2 లిఫ్ట్లు పెట్టుకున్నాం. 2 తాలూకాలకు రెండింటికి కూడా లక్ష ఎకరాల పైచీలకు వచ్చేట్టు ఎకరాల నీళ్ళ స్టేట్ పెట్టుకున్నాం. మళ్ళీ మన నుంచే కావాలి, మళ్ళీ ఇది లైన్లో రావాలి. అందరు మంచిగా ఉండాలి. ఎందుకంటే మనకు మన పార్టీకి కులం లేదు, మతం లేదు, జాతి లేదు. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మనోడే. వాళ్ళు ఏ మతం ఉన్నారు, ఏ కులం ఉన్నారు మనకు అవసరం లేదు. ఈ తెలంగాణ బార్డర్ గీత లోపల బిడ్డలు అందరు మనోళ్ళే. అందరు బాగుపడాల్సిందే, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల్సిందే. ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెవ్వడు కొట్లాడాడు, ఎవరితో కాదు. అది అబద్దాల పంచాంగం. మళ్ళా మనమే కొట్లాడాలి, అంతేనా? పక్క మాటేనా ఇది? కొట్లాడదాం కదా. ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే. తెగించి కొట్లాడాల్సిందే. తెలంగాణ హక్కులను కొట్లాడాల్సిందే, మనమే కొట్లాడి తీరాల్సిందే అన్న రెండవ మాట లేదు. కాబట్టి దయచేసి అవసరమైన సందర్భంలో మీ జిల్లా నాయకులు పిలిపిస్తారు, రాష్ట్రం నుంచి నేను కూడా పిలిపిస్తాను. మీకు సిద్ధపడి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసైనా సరే మన ప్రాజెక్టులు సాధించుకోవాలి, మన నీళ్లు సాధించుకోవాలి, మన ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఎదురు తిరగాలి, కొట్లాడాలి. తప్పకుండా ప్రజలకు న్యాయం చేసేదాకా మనం ముందుకు పోతూనే ఉండాలి. తెలంగాణ కోసమే బయలుదేరిన జెండా గులాబీ జెండా. తెలంగాణను సాధించింది గులాబీ జెండా. తెలంగాణను మంచిగా చేసి లైన్లో పెట్టింది గులాబీ జెండా. భారతదేశంలో నంబర్ 1 అనేక విషయాల్లో చేసి సాధించి చూపెట్టింది గులాబీ జెండా. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు కదా. చూద్దాము. రోజులు కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తుంది ఏంటంటే, 1 సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు. ఇవన్నీ అన్యాయాలని. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, ఇలా కథ చూడాలి అని జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి. కథ దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, పరమేశ్వర్ గారికి అంతటి లోకమంతరం ఇది. కోటి రూపాయల భూమి ఇప్పుడు 50 లక్షలు కట్టుకోలేదు. ఈ ఒక్కని బాధ ఒక ఆయన వచ్చింది, మన ఒక ఆయన ఒక 10 మంది వచ్చారు హైదరాబాద్కి. అందులోకి 2 ముస్లిం సోదరులు వచ్చారు. साहब सोब तबाह हो गया, इफलासी मुफलसी बच्चे क्या तो तुम्हारा क्या हुआ बहन, तुम्हारा क्या हुआ? तुम हैदराबाद में तुम लोग हैं, मेरा कारोबार है साहब, मेरा छोटा मोटा कारोबार है, होटल भी है, 70% गिर गया। हर कोई पूछ रहे, हर कोई केसीआर को याद कर रहा है सामान. వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడ ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి, మందు పోయినాయి, మసాలా అన్ని పోయినాయి. ఇంత మంచిగా నాకు ఎకరాల రైతు నేను 4 కోట్ల ఆశామని అనుకుంటుండే, అంత ధీమా ఉంది. ఎంత బాగుంది. హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యకపోదు భూములు, డిమాండ్ పెరగానని. అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా 40 లక్షలు 50 లక్షలు ఎకరానికి ఉండే. అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేసింది. వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది. కాబట్టి మనం కొట్లాడాల్సిందే. నేను ఇంకొక మాట మీకు చెప్తా. ఎలక్షన్లలో నేను మస్తు చూసిన 50 ఏళ్లలో పార్టీలు గెలితే ఓడితాయి. ఇంత మాయలు మీ ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం రా, అంత గొప్ప ఏడాది. ఇంకా వాళ్ళ బొంద తెలివికి నిన్న వారి పార్టీ మంది పెట్టాలి, అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు? ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకి. వాడు పెట్టింది మనం పెట్టింది కాదు. 75 ఇది పరిస్థితి. అదే నేను ఏమంటున్నా అంటే
ఫామ్ హౌస్ అంటే ఈడ ఏముంటది, వారి ఉంటది, మాకు ఉంటది, అల్లం ఉంటది. కాంగ్రెస్ వాళ్ళు అయితే మనిషి చేస్తే పరబడి తవ్వచ్చు కూడా లంగత దీన్ని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా. నేను ఏమంటున్నా అంటే అన్ని మబ్బులు వీడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి. మంచి ఏంది, చెడ్డ ఏంది, ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరమైంది నేను చెప్తున్నా. వీళ్ళ తెలియదక్కతనానికి ఏమైంది, నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని. కాగ్ రిపోర్ట్ వచ్చింది. పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే 13,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. ఇంకా మార్చి పోయే వరకల్లా ఇంకో 3-4 కోట్లు, అంటే 15,000 కోట్ల ఆదాయం పోతుంది. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది 15,000 కోట్లు పెంచుకుంటూ పోయినండి, చేసుకుంటూ పోయింది. ఏడాది 10 నుంచి 15,000 కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో. అంత జాగ్రత్తగా మనం వ్యవహారం చేస్తాం. ఇలా ఉల్టా 15,000 కోట్లు పడిపోయింది. ఇంకా వాడేమిస్తాడు, ఇంకా ఇస్తారా? ఇంకో 4-5 నెలలు అయితే జీతాలనే కష్టమైతే ఉంటుంది. అందరు పెండింగ్ పెట్టి రిటైర్ అయిన దొరుకుతారు పైసలు, మీకు దొరుకుతారు కదా పేపర్లలో. సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా తీయించారు. వాళ్ళతోనేం కాదు, 100కు 100% ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చిండ్రు. డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు. ఇంకా వాళ్ళ బొంద తెలివికి నిన్న వారి పార్టీ మంది పెట్టాలి, అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు? ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకి. వాడు పెట్టిందే మనం పెట్టింది కాదు. 75 ఆయన వాడు తులం బంగారం ఇంత, నీకు బంగారం వడ్డానం పెడతాను కానీ ఆయన నమ్మి ఏమో వీని సంగతి ఎంతో చూద్దామని ఆయన వేశారు. వేసింది ఇరుకపోయారు, బాయిల పడ్డారు, అయిపోయి ఉన్నాయి అన్ని మీకు. మళ్ళా మొదటికి వచ్చానా కైలాస మాటలో పెద్ద పంపించినట్టే ఇది మళ్ళీ, అంతే కదా. ఆలోచన లేకుండా ఎటు పడితే అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ. గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది. జర తువ్వకచ్చినాం, రైతులు ఇంత ముఖం తెలివైతుండ్రి, ఇంత బాకీలు కట్టుకుంటుండ్రి. ఎంతో మంది పాపం సిటీలు వేసుకుందరు, ఏదో వేసుకుందరు. రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుండే. ఆయన మీద గంగ కట్టింది. ఇప్పుడు వాడు ఇతడో ఏడో భగవంతుని కట్ట ఇచ్చినా కూడా మోసం. ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం చేస్తారు తప్ప కడుపునిండా ప్రేమ ఇచ్చేది ఇట్లే ఉంటుందా? సర్పంచ్ ఎలక్షన్ పెట్టింది సార్. మనం ఉన్నప్పుడు కరోనా ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు. మళ్ళీ ఇది చేసినాడు కూడా ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ, అంతేనా? మళ్ళా పాత కాంగ్రెస్ మోపోయింది, మళ్ళా కరెంట్ కోతలు మోపోయినాయి. వెనకాలం ఇంకేం గతి అవుతుందో మార్చి ఏప్రిల్ ఏమవుతుందో. ఇంకా కరెంటు కోతలు మోపోయినాయి, మంచినీళ్ళు సరికొత్తలు, అడిగే నాతులు లేడు. ఎవడన్నా గట్టిగా నిలదీసినట్టు వారికి పోలీసు నిలబట్టేయడం, ఇదేనా రాజ్యం? ఇంకెవ్వడు కొట్లాడాడు, ఎవరితో కాదు. అబద్ధాల పంచాంగం. మళ్ళా మనమే కొట్లాడాలి, అంతేనా? పక్క మాటేనా ఇది? కొట్లాడదాం కదా. ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే, తెగించి కొట్లాడాల్సిందే. తెలంగాణ హక్కులను కొట్లాడాల్సిందే, మనమే కొట్లాడి తీరాల్సిందే అన్న రెండవ మాట లేదు. గౌరవంగా బతికింది రైతులు, ధీమా వచ్చినండి.